హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 10. నిజంగా నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ నీ నదులు వచ్చినప్పటి నుంచి నిన్ను ప్రతిరోజు ఏడిపించాలని నేను ఎంతగానో అనుకున్నాను. చూడు, ఈ రోజు నేను అనుకుంది జరుగుతూ ఉంది. కానీ ఈ రోజు నువ్వు నా కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటే ఇదిగో ఇది ఉందే అని అంటూ తన మనసు పైన చెయ్యి పెట్టి ఇది అసలు ఎందుకో ఒప్పుకోవటం లేదు అన్నాడు ఆమె వైపుకు కోపంగా చూస్తూ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నీ పెళ్లి నీ మీద పగ తీర్చుకోవడానికి ఆపానా, లేదా నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాను, అందుకే వెంటనే నీ పెళ్లి నాపి నేను పెళ్లి చేసుకున్నాను అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అతను అలా చెప్తూ ఉంటే కీర్తన ఏడుస్తూ అతడి వైపుకు చూసింది. అతడికి ఎలా నచ్చ చెప్పాలి అనేది కీర్తనకి అర్థం కావట్లేదు. ఆమె కూడా అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అని. కానీ అతడు నిజం తెలుసుకునే పరిస్థితిలో అయితే ఏమాత్రం లేడు. కానీ ఆదిత్య మాత్రం కోపంగా ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాగి అలానే గట్టిగా కౌగిలించుకున్నాడు. చూడు, ప్రేమ అన్నాను అని సంతోషపడిపోక ఎక్కువగా. నిన్ను నేను వదలను. నీ మీద ప్రేమ కన్నా నువ్వు నాకు చేసిన ద్రోహమే నాకు ఎక్కువగా కనబడుతుంది. అందుకే ఈ రోజు నుంచి నీకు నరకం ఎలా ఉంటుందో అనేది నేను ప్రత్యక్షంగా చూపిస్తాను. నువ్వు నీ ఫ్రెండ్ని ప్రేమించావు కదా, వాడిని ప్రేమించినందుకు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో. నువ్వు ఎప్పటికీ కూడా నా దానివి, నాకు మాత్రమే సొంతం, నా దానిలాగే ఉండాలి. నువ్వు ఇక్కడే పడి ఉండాలి. నీ మనసులో నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు. ఆ ఆలోచన వచ్చిన వాళ్ళను కూడా ఖచ్చితంగా చంపేస్తాను. ఈ విషయం మాత్రం మనసులో పెట్టుకో, అర్థమవుతుందా? నేను వదిలేదే లేదు. ఎప్పటికీ కూడా ఇదే నీ ఇల్లు, ఇల్లు లాంటి బందీఖానా అని అంటూ ఆమె వైపుకు చూసి నవ్వుతూ కసిగా చెప్పాడు ఆదిత్య. కీర్తన మాత్రం అసలు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. అతడి కోపం, బాధ ఆమెకు అర్థమయ్యింది. ఇప్పుడు అతడున్న పరిస్థితిలో తను ఒక్క మాట చెప్పినా అనవసరంగా అతడి కోపం, ఆవేశం పెరిగిపోతుందని ఆమెకైతే బాగా అర్థమైంది ఆ క్షణం. అందుకే కీర్తన ఏమీ చెప్పలేదు. నిజం ఏంటి అనేది, ఒకవేళ నిజం ఏంటి అనేది అతడికి తెలిస్తే గాని అతడు ఈ ఉమా దుస్థితి నుంచి బయటికి రాడు. నిజం తెలిసేంత వరకు తాను ఎదురు చూడాల్సిందే. కానీ తనకి మరో దారి అయితే లేదు. అంతవరకు తన ఓపిక, సహనమే తనకు రక్ష. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా, తన ఫ్రెండ్కి కూడా అనిపించింది ఆమెకి. ఇక ఆదిత్య అలాగే నవ్వుతూ వెనక్కి వాలిపోయాడు. ఇందాక తాగిన మత్తులో అలాగే పడిపోయాడు. కీర్తన అతడి వైపుకు చూసి జాగ్రత్తగా అతన్ని పడుకోబెట్టింది. అతడి మీద బ్లాంకెట్ కప్పి అతడు పక్కనే కూర్చుని అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతడు హెయిర్ని సవరిస్తూ అతన్ని చూస్తే కోపం కలగడం లేదు. తనకిష్టమైన బొమ్మ లాక్కున్నప్పుడు ఒక పసి పిల్లాడిలో కలిగే కోపం, ఆవేశం మాత్రమే కనబడుతుంది కీర్తనకు. ప్రేమగా అతడు నుదుటిపైన క్లిక్ చేసి, ఐ లవ్ యూ రా, ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు అని అంటూ అతడి వైపుకి చూసి, నిజంగానే నాకు కనుక శక్తి ఉండుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి గతాన్ని మార్చేసి ఉండేదాన్ని. ఎందుకంటే నువ్వు చూసిన గతం వేరే, అక్కడ జరిగింది వేరే. మనుషుల మధ్య ఉన్న అపనమ్మకం ఎటువంటి బంధాన్నైనా విడగొడుతుంది. ప్రస్తుతం నీకు నా పైన నమ్మకం లేదు. నువ్వు నన్ను కోపంతో, ద్వేషంతో చూస్తూ ఉంటే నేను నీకు ఎప్పటికీ నిజం చెప్పలేను. అనవసరంగా జరగని వాటిని తలుచుకుని మనశ్శాంతిని పాడు చేసుకుంటూ నువ్వు కష్టపడుతూనే ఎదురుగా ఉన్న వాళ్ళను కూడా కష్టపెడుతూ ఉన్నావు అని అనుకుంది మనసులోనే. అతడి వైపుకు చూసి, ఎంతసేపు ఆలోచించినా ప్రస్తుతం మన సమస్యకు పరిష్కారం దొరకదు అని అలాగే నిద్రపోయింది కీర్తన. ఆమె కానీ పరిస్థితులను మాత్రం అలాగే వదిలేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అలా వదిలేసే రకం కూడా కాదు తను. తన సంతోషం కోసం, తన ఎదుట ఉన్న వాళ్ళ సంతోషం కోసం ఏం చెయ్యాలి అన్న విషయం మనకు బాగా తెలుసు. అందుకే ఏం చెయ్యాలి అనేది బాగా ఆలోచించుకుని ఆ రోజుకైతే కళ్ళు మూసుకుంది కీర్తన. మరుసటి రోజు ఉదయం నుంచి కీర్తన దినచర్య మారిపోయింది. తను ఒక డాక్టర్ అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఇక ఉదయాన్నే లేచి నీటిగా స్నానం చేసి ఆదిత్యకి కావలసినవన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది కీర్తన.
అతడు కాలేజీలో చదువుకున్నప్పుడు ఇష్టంగా తినేవి తనకి బాగా తెలుసు. అతడి ఇష్టాలు కూడా బాగా తెలుసు. అందుకే అతడికి అనుగుణంగా పని చేయటం మొదలుపెట్టింది. రాత్రి ఎక్కువగా తాగటంతో ఇంకా దిగలేదు. ఆదిత్యకి చేయాల్సిన పని మొత్తం కంప్లీట్ చేసి కాఫీ తీసుకుని అతడి గదిలోకి వచ్చింది కీర్తన. ఆదిత్య ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. ఎలా లేపాలి అనేది అర్థం కాలేదు. సో ఫస్ట్ స్టెప్ తనే తీసుకోవాలి అనుకుని తను క్లోజ్ గా ఉండి అతడిలో ఉన్న ఫీలింగ్ పోగొట్టాలి అనుకుంది కీర్తన. అందుకే తను నిదానంగా అతడి పక్కన కూర్చుంది. చిన్నగా అతడి చెంపలను తడుముతూ లేపింది. మత్తుగా కళ్ళు తెరిచి చూసిన ఆదిత్య తన ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు. కీర్తన అంత అందంగా రెడీ అయ్యి అతని ముందర కూర్చుంది. తను కోరుకున్నట్లు. ఆమెకు అసలు హెవీ జ్యువెలరీ మేకప్ అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆమెను చూస్తూ ఉంటే అతడి కళ్ళు అలాగే ఆమెని చూస్తూ ఉండిపోయాయి. మెడలో తాళి, నల్లపూసలు, చేతులకు నిండుగా గాజులు, తలలో పువ్వులు, పొడుగు జడ. అసలు అతడికి అలాగే చూస్తూ ఉండాలి అనిపించింది తనని కొన్ని నిమిషాల వరకు. ఇంతలో ఏదో తక్కువగా ఉంది అనిపించింది తనకు. పాపిట్లో కుంకుమ పెట్టుకోలేదు అని ఆమె వైపుకు చూస్తూ వెంటనే లేచి అక్కడున్న కుంకుమ తీసుకుని ఆమె పాపిట్లో నిండుగా పెట్టి తెలియకుండానే ఆమె 2 బుగ్గల మీద చేతులు వేసి ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు. అలాగే కళ్ళు మూసుకుని ఉంది కీర్తన. తను కోరుకున్న మార్పులలో మొదటిది వచ్చింది అన్న సంతోషంతో ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అతడు అలా చేయగానే ప్రేమగా అతడి వైపుకు చూసింది కీర్తన. కానీ వెంటనే ఆదిత్య తను ఏం చేశాడో గుర్తుకు వచ్చి ఫాస్ట్ గా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అతడు అలా ఎందుకు వెళ్ళాడో అర్థమై మౌనంగా అతడికి కావలసినవన్నీ తీసి పక్కనే పెట్టింది. ఫాస్ట్ గా ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అతడు రెడీ అయిన తర్వాత బయటికి వస్తూ ఉండగానే అతడి ఫోన్ మోగింది. హలో అన్నాడు ఆదిత్య. నెంబర్ కొత్తగా ఉండడం చూసి చిన్నగా వాయిస్ వినపడింది. హలో ఎవరు అంటూ మళ్ళీ అడిగాడు ఆదిత్య అవతల వాళ్ళని. నేను వర్షాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పింది చిన్నగా. కీర్తన చెల్లెలు అయితే ఏంటి అని అన్నాడు ఆదిత్య కొంచెం కోపంగా కీర్తన వైపుకు చూస్తూ. అప్పుడే మారిపోతూ ఉన్న అతని ఎక్స్ప్రెషన్స్ ని చూసిన కీర్తన టెన్షన్ గా అతని వైపుకు చూసింది. బావా నీకు కోపం రాకపోతే అక్కతో మాట్లాడొచ్చా? నాన్నకు రాత్రికి రాత్రే హార్ట్ అటాక్ వచ్చింది. చాలా సివియర్ గా ఉంది. ఆ మాట వినగానే ఎంత వద్దు అనుకున్న ఆదిత్యకి బాధగా అనిపించింది. ఆదిత్య కీర్తన వైపుకు చూస్తూ ఫోన్ ఇచ్చి మీ చెల్లెలు అన్నాడు. వెంటనే కీర్తన హలో అంది కంగారుగా. ఎలా ఉన్నారు బుజ్జి మీరు? ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరూ బాగున్నారు కదా అని అంటే హలో అని అనగానే వర్ష అలానే ఏడ్చేసింది కీర్తన వాయిస్ విని. అక్క నాన్నకు సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మా వల్ల కావటం లేదు. సర్జరీకి 50 లక్షలు అడుగుతున్నారు. రాజ్ గోపాల్ అంకులు కౌశిక్ అరేంజ్ చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ మాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ అదే పనిగా ఏడుస్తూ ఉంది. తమ్ముడు కూడా భయంగా అని చెప్పింది వర్ష. కీర్తన ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగానే ఆమె చేతుల్లో నుండి విసురుగా మొబైల్ లాక్కున్నాడు ఆదిత్య. కీర్తన ఏడుస్తూ అతడి వైపుకు చూసింది. కీర్తన ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళల్లో నుంచి ఏడుపు మాత్రం ఆగడం లేదు. మాట్లాడించాలు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అని అన్నాడు ఇంకేమీ చెప్పకుండా. కీర్తన వెంటనే కళ్ళు తుడుచుకుని అతడి వైపుకు చూసి ఆది ప్లీజ్ నేను నీతో మాట్లాడాలి ఒక 5 నిమిషాలు అని చెప్పింది. ఆమె వైపు అస్సలు చూడకుండా ఆదిత్య తను వాచ్ పెట్టుకుంటూ తొందరగా చెప్పు నాకు టైం లేదు అన్నాడు. డాడీ హాస్పిటల్లో ఉన్నారంట. ప్లీజ్ నేను వెళ్ళి చూసొస్తాను అంకుల్ కౌశిక్ అని అంటూ ఆమె ఏదో చెప్పబోతూ ఉండగానే ఆదిత్య చాలా సీరియస్ గా ఆమె వైపుకు చూశాడు. కౌశిక్ అనే పేరు రాగానే అతడు చూపుకి అర్థం గ్రహించిన కీర్తన మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు అమౌంట్ అరేంజ్ చేస్తున్నారంట. ప్లీజ్ నేను హాస్పిటల్కి వెళ్తాను అని బ్రతిమలాడింది. ఆదిత్య ఒక క్షణం ఆమె వైపుకు అలాగే చూసి నువ్వు ఈ ఇల్లు కదలడానికి వీల్లేదు అన్నాడు. కీర్తన షాక్ అయిపోయింది అతడి మాటకి పూర్తిగా. కానీ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. అతడి గురించి ఆమెకు బాగా తెలుసు. అతనితో ఆర్గ్యూ చేసినా అదంతా వేస్ట్. అందుకని ఇంకేం చేయాలో తనకు అర్థం కావట్లేదు. తన తండ్రి ప్రాణం కన్నా తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాదు అనిపించింది. కీర్తన వెంటనే అతడు ముందు అలాగే మోకాలపై కూర్చుంది. ఆదిత్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నువ్వేం చెప్తే అదే చేస్తాను అని అంది ఏడుస్తూ.
ప్లీజ్ ఒకసారి నన్ను మా నాన్నని చూడనివ్వు అంటూ బ్రతిమలాడింది. అతన్ని చాలా రిక్వెస్ట్ చేసింది. ఆమె అలా చేయగానే ఆదిత్య కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది. అలాగే ఆమె భుజం పట్టి లేపి చాచిపెట్టి కొట్టాడు ఆమెను. నేరుగా వెళ్ళి అలాగే బెడ్ మీద పడింది కీర్తన. కొన్ని క్షణాలు అసలు అర్థం కాలేదు ఆమెకు. ఆదిత్య మాత్రం ఆ కొట్టిన చేతిని బలంగా మళ్ళీ గోడకేసి కొట్టాడు, ఆమె వైపు అలాగే చాలా కోపంగా చూస్తూ. అసలు అతడు ఎందుకు కొట్టాడో అర్థం కాక కీర్తన అతడి వైపుకు అలాగే చూస్తూ ఉంది, భయంగా బాధగా. నేను ఒక్కసారి వద్దు అని చెప్పాను అంటే వద్దు, నీకు అర్థం కావట్లేదా? ప్రతిసారి అడిగింది అడిగి నన్ను ఎందుకు విసిగిస్తావు? చెప్పానా నాలో ఉన్న రాక్షసుని బయటికి తీయొద్దు అని? అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది, అర్థమైందా? నువ్వు నా ఆర్డర్స్ ని ఎంతగా ఫాలో అయితే ఇంకా ఎంత ఒబడియంట్ గా నాతో ఉంటావో నేను కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాను నీతో. నువ్వు నన్ను విసిగించే కొద్దీ నాలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చి నిన్ను ఇలాగే టార్చర్ చేస్తాడు. ఇప్పుడు కేవలం నీ బాబు మాత్రమే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. నువ్వు గనక అక్కడికి వెళ్తే నీ ఫ్యామిలీ మొత్తం కూడా శ్మశానంలో ఉంటుంది. వాళ్ళకి తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు ఉండవు అని చాలా సీరియస్ గా ఆమె వైపుకు చూస్తూ అన్నాడు. అతని మాటలకు కీర్తన అలాగే షాక్ అయిపోయింది. అసలు అప్పటి ఆదిత్యకి ఇప్పటి ఆదిత్యకి ఎక్కడ పొంతనే లేదు అనిపించింది ఆమెకు. ఆమెకేం చెప్పాలో అర్థం కాక అతడి వైపుకు కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆదిత్య ఆమెను అసలు పట్టించుకోకుండా నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది. అతడు వెళ్ళినప్పటి నుంచి తండ్రిని తలుచుకొని ఏడుస్తూనే ఉంది. తన తండ్రిని ఎలా అయినా చూడాలి అనేది తనకు అర్థం కావట్లేదు. ఏ దారి వెతకాలి అనేది కూడా అర్థం కాలేదు. అలాగే ఏడుస్తూ గదిలో ఉండిపోయింది. దాదాపు రాత్రి 11 దాటిన తర్వాత ఆదిత్య ఇంటికి వచ్చాడు. అప్పటికే పనివాళ్ళు పడుకుని ఉన్నారు. అదే పనిగా బెల్ మోగుతూ ఉండడంతో కీర్తన వెళ్లి తలుపు తీసింది. డోర్ తీసి చూసినామే అసలు ఆశ్చర్యపోయింది. అలాగే ఆదిత్య ఫుల్ గా డ్రింక్ చేసి ఉన్నాడు. అతడి పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉంది. నడవలేని స్థితిలో ఆమె అతన్ని మోసుకుని ఇక్కడ వరకు వచ్చింది. కీర్తన ఇద్దరిని కూడా అలాగే మార్చి మార్చి చూస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది? ఆదిత్య నిజంగానే వాళ్ళ తండ్రిని అలానే వదిలేశాడంటారా? మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.